అందుకే యోబు కదా, యోబు ఏం చెల్లించాడు బాధలో? ఆయన నామానికి స్తుతి కలుగును గాక. ఏంటి శవాలున్నా, ఆస్తి పోయినా, ఆరోగ్యం పోయినా నీకు కృతజ్ఞతలయ్యా అంటున్నాడు. చూసారా, రెండింతల ఆశీర్వాదం తెచ్చిపెట్టాడు. కృతజ్ఞత ఆశీర్వాదం తెచ్చిపెడుతుంది. బాగోలేని వాడు మరలా రెండింతల ఆశీర్వాదం పొందుకోగలిగిన సామర్థ్యం పొందుకున్నాడు అంటే యోబు జీవితంలో పొందుకుంది ఒకటే. బాధలో కూడా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాడు, దుఃఖంలో కూడా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాడు. ఎవరూ లేరయ్యా, నేను ఒక్కడినే ఉండిపోయాను, నా వల్ల కాదు అని నువ్వు అనుకోవద్దు. నువ్వు చేయగలవు, నీకు సాధ్యపడుతుంది. ఆయన వైపు చేతులెత్తి నీ సహాయం నాకు కావాలని హృదయపూర్వకంగా కృతజ్ఞత నువ్వు అడగగలిగితే, చెల్లించగలిగితే సమస్తము చేయగల దేవుడు మన దేవుడు. కాబట్టి మానవ జీవితంలో ఉన్నతమైన లక్షణం కృతజ్ఞత. అలాంటి కృతజ్ఞత ఎప్పుడూ కలిగి మనం బ్రతకాలని మరొకసారి సమూయేలు మొదటి గ్రంథం 12:24 గుర్తుంది కదా. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేసినో తలంచుకొని, ఒక్కసారి చూడండి అమ్మా, ఆయన మీ కొరకు ఎన్ని